మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గురువారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి హనుమాన్ దేవాలయం వద్ద శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు మత పెద్దలు, యువజన సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీ నాయకులు హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకోవాలని, సోదర భావంతో మెలగాలని, వినాయక మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, సోదర భావంతో ప్రజలు పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మండపాల వద్ద తప్పనిసరిగా వాలంటీర్లు కాపలాగా ఉండాలని, మండపాల వద్ద పోలీసు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే సౌండ్ ఏర్పాటు చేయవద్దని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా ఒక ఇద్దరన్న ఉండాలి. లేదంటే నేను చూసిన పైనసారి అది పెట్టేస్తారు, అలా కుక్కలు అనుకుంటాయి, కుక్కల కోసం కాదు కదా మనం పెట్టింది. రౌండ్ ది క్లాక్ ఇద్దరన్న కనీసం ఉండేటట్టుంటేనే పెట్టేది. ఇక పెడుతున్నాం కదా, ఆడ పెట్టేస్తాము, ఏం చేస్తాము, అది చేసేసి పూజ అయినంతసేపు 100 మంది ఉండాలి. పూజ అయిపోయినాక టోటల్ వెళ్ళిపోవాలి. అలా కుక్కలు ఉంటాయి, పందులు ఉంటాయి, ఇంకేదైనా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, కోసులు వస్తున్నాయి, ఇంకేదో ఉంటాయి. అది కాబట్టి అట్లా జరగకుండా మంచి కరెక్ట్గా వాడాలని చెప్పేసి, అదేవిధంగా మనం పెట్టుకున్న దగ్గర చిన్నపిల్లలు ఉంటారు, లేదంటే హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, లేదంటే వచ్చే అవకాశం ఉన్నోళ్ళు ఉంటారు. కాబట్టి కొద్దిగా మన సౌండ్ సిస్టమ్తో ఇద్దరు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి అంటే దాన్ని ఆడ పెట్టేసి ఆన్ చేసేసి మనం అందరం ఊర్లో తిరగడానికి ఫోన్కి కాదు కదా. మనం ఉన్నప్పుడు గంటన అర్ధగంటన ఉన్నప్పుడు దాన్ని పెట్టండి. మండపాలకు మరి పీస్ కమిటీ సంబంధించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో మండప నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, వారు ఏ విధంగా చేస్తే ప్రశాంతంగా ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా ఈ గణేష్ నిమజ్జనం కంప్లీట్ ఏ విధంగా చేసుకుందామనే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గణేష్ చతుర్థితో పాటుగా మిలాదున్ నబీ కూడా ఇదే సందర్భం వస్తున్నది కాబట్టి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా గణపతులకు పర్మిషన్ తీసుకోవడానికి అని చెప్పేసి మనం ఒక లింక్ను పంపించినాము. దానిలో అందరూ కూడా ఫామ్ను ఫిల్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అది నింపినట్లయితే మేము పోలీసు వారి తరఫు నుంచి కావాల్సినటువంటి బందోబస్తు కావచ్చు, లేదంటే నిమజ్జనం సందర్భంలో బందోబస్తు కావచ్చు, అదేవిధంగా రోజు వాటిని చెక్ చేయడం, ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి అల్లర్లకు అవకాశం ఉండకుండా ప్రతి ఒక్కరూ సామరస్యంగా మత సామరస్యం పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.